మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించుటకు దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును అని వ్రాయబడింది. ఇదే మాట హెబ్రూ చాప్టర్ 2 అండ్ వెర్స్ 10. ఇన్ బ్రింగింగ్ మెనీ సన్స్ ఆఫ్ గ్లోరీ ఇట్ వాజ్ ఫిట్టింగ్ దట్ గాడ్ ఫర్ హూమ్ అండ్ త్రో whom everything exists should make the author of their salvation perfect through suffering అని రాయబడింది. అంటే శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు దేవునికి తగును అని రాయబడింది. అంటే శ్రమల ద్వారా సంపూర్ణుడుగా చేయుటకు దేవునికి సమస్తము కాబట్టి శ్రమలను దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడు. వాక్యంలో ఒక మాట రాయబడింది, శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. సామెతల ఒక మాట రాయబడింది, శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతకాని వాడవగదువు అని రాయబడింది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము కృంగిపోకూడదు. ఆ శ్రమను మనము జ్ఞాపం చేసుకుంటూ మనం బలహీనపడిపోకూడదు. శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయగల దేవుడు యేసు ప్రభువారు. మనం ఆయనతోటి చూస్తూ మనము ఆయన వైపు విశ్వాసంతో మన ముందు కొనసాగే వారం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అంటే శ్రమ అనేటువంటిది మనకి ఈ లోకంలో ఎన్నో విషయాలు మనం నేర్పిస్తుంది. శ్రమ ద్వారా అనేక మంది ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మారారు. శ్రమల ద్వారా ఈ లోకంలో అనేక మంది వారు సువర్ణం వలె మారారు. చూడండి, బంగారమును అగ్నిలో బాగా కాల్చినప్పుడే అది మేలిం బంగారంగా ఏ విధంగా మార్చబడుతుందో, అలాగే శ్రమలు అనేటువంటి మన జీవితంలో వచ్చినప్పుడు, సమస్యలు అనేటువంటి మన జీవితంలో వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడే మనము కూడా దేవునికి ఇష్టమైన యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనము బాగా శుద్ధి చేయబడతాం, బాగా కడగబడతాం. ఈ లోకంలో దేవునికి మహిమకరంగా మనం వాడబడతాం. అటు రీతికి ఈ లోకంలో మనం ముందు కొనసాగాలని దేవుడు మనలందరినీ కూడా కోరుచున్నాడు. శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట యేసుకు మాత్రమే తగును. ఆయనే మన రక్షకుడు, విమోచకుడు. దేవుడు వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.